ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య భాగం మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం చదువుతున్నాం. ఈ యొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు యోనాతాను స్నేహం గురించి, యోనాతాను మరి తండ్రి గురించి స్నేహితుల మధ్య చాలా నలిగిపోయాడు. ఇటు తండ్రిని ఒప్పించడం, ఇటు పక్కన స్నేహం గురించి మరి దావీదు దగ్గర మాట్లాడటం, రెండు రకాలుగా యోనాతాను యొక్క పాత్ర కనబడుతుంది. నిజంగా మరి స్నేహితుడిని ప్రేమించాడు కాబట్టి స్నేహితుని కాపాడుకోవాలి. తండ్రి ఏంటో మరి తన స్నేహితుని ద్వేషిస్తున్నాడు కాబట్టి మరి తండ్రి దగ్గర నుంచి మరి తండ్రిని కూడా మరి ఓదార్చాలి. రెండు రకాలుగా మరి తండ్రితో మాట్లాడుతున్నాడు, ఇటు స్నేహితులతో మాట్లాడటం అనేది మనం ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నిజంగా వీళ్ళిద్దరు ఎంత గొప్ప స్నేహితులు అనేది మరి వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది, ఎంత ప్రేమ వీళ్ళిద్దరి మధ్య ఉంది, వీళ్ళిద్దరు హృదయం ఎలా కలిసిపోయింది అనేది చూస్తే పోయిన వారం కూడా మరి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకున్నాం. మరి ఆ విధంగానే మరి ఈరోజు కూడా వీళ్ళిద్దరూ కూడా మరి ఇంకా నేను అంటున్నాడు మొదటి వచ్చిన చూస్తే పిమ్మట దావీదు రామాలోని నా యువత నుండి పారిపోయి యోనాతాను యొద్దకు వచ్చి నేనేమి చేసి తిని నేనేమి దోషం చేసి నా ప్రాణము తీయ వెతికినట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపం ఏమనగా యోనాతాను ఆ మాట నువ్వు వెన్నటికి అనవద్దు, నీకు చావు నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చేయడు, నా తండ్రి ఎందుకు నాకు మరుగు చేయనగా. నిజంగానే పోయిన వారం మరి 19వ అధ్యాయంలో చూసినప్పుడు మరి యోనాతాను తన తండ్రికి చెప్పినప్పుడు ఆయన అంటాడు యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధించడానికి ప్రమాణం చేశాడు. మరి ఆ మాట మరి తండ్రి కాబట్టి మరి కొడుకులు తండ్రిని మరి గౌరవిస్తారు, నమ్ముతారు కాబట్టి ఆ మాట పట్టుకుని మరి ఆయన ఏంటో నా తండ్రి నాకు చెప్పకుండా ఏమీ చేయడు, అయినా నీకు మరణం అనేది మా తండ్రి విధించడు అని ఆయన తండ్రిని నమ్మాడు. అదే మాట ఈయన చెప్పాడు. కానీ తర్వాత మరి 19వ అధ్యాయంలోనే వెంటనే ఆ మాట అన్న తర్వాత వెంటనే మళ్ళీ దురాత్మ రావటం, మరలా మరి సౌలు సితార వాయించడం, ఈటు విసరటం, ఒక్కసారి ఈటు విసిరితే ఆయన చనిపోవాలని ఈటు విసరటం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి కాబట్టి దావీదుకి తెలుసు. కానీ మరి యోనాతానికి మరి ఆ విషయం తెలియలేదు అనుకుంటా, మరి తెలియదు కాబట్టి ఎందుకంటే దేవుని యెహోవా జీవము తోడని ప్రమాణం చేశాడు కాబట్టి మరి ఈయన ఇక్కడ ఈ నమ్మటం అనేది జరిగింది. ఎందుకంటే తర్వాత మరి యోనాతాను మనకి ఇక్కడ మరి కనపడలేదు, ఈయన పారిపోవటమే మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి దేవుడు నాకు తెలియకుండా ఈ చిన్న కార్యము కానీ పెద్ద కార్యం కానీ చేయడు కాబట్టి నిన్ను చంపాలని అనుకున్నప్పుడు కూడా నాతో చెప్తాడు అనేది మరి ఆయన మరి తండ్రి మీద నమ్మకం మరి యోనాతానికి ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి ఈయన వారించడం అనేది చూస్తున్నాం. అయితే మరి దావీదుకు తెలుసు కాబట్టి దావీదు లేదు నువ్వు ఒకసారి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన కఠినంగా మాట్లాడితే నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పని చెప్పేసి వెళ్ళి పొలంలోకి వెళ్ళి దాక్కుంటాం. మరి ఇలాంటివన్నీ కూడా స్నేహాన్ని బట్టి యోనాతాను ఎంతగా నలిగిపోయాడో వీళ్ళిద్దరి మధ్య అనేది మనకి ఇక్కడ మరి ఒక స్నేహితుని బట్టి తండ్రి దగ్గర ఎలా నలిగిపోయాడు అనేది మనం చూస్తున్నాం. నిజంగానే మరి ఇక్కడ మరి సౌలుని చూసినప్పుడు సౌలు రోజు రోజుకి కోపం పెరిగిపోతుంది కానీ మరి కోపం అయితే తగ్గట్లేదు. ఎందుకంటే ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మరి దేవుడు ముందుగా మరి రాజుగా యోనాతాన్ మరి సౌలుని అభిషేకించాడు, ప్రజలను బట్టి మరి దేవుడు అభిషేకించాడు. తర్వాత మరి దేవుడికి విరుద్ధంగా మరి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క వెంటనే మరి సౌలుని పిలిచి మరి వెంటనే అతన్ని మరి కాకుండా మరి దావీదుని అభిషేకించడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి తర్వాత దావీదు సౌలు దగ్గర రావటం, దావీదు వచ్చి మరి యుద్ధాలు చేయటం, ప్రజలందరూ కూడా దావీదు 10,000 మందిని మరి సౌలు 1000 మందిని అని అంటాం. అంటే ఆయనకి మనసులో ఆయనకి తెలుసు నిన్ను కాదు మరి వేరే అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు, అభిషేకిస్తున్నాడు అనే విషయం మరి సౌలుకి తెలుసు కాబట్టి మనసులో అది ఉంది. కాబట్టి ఎప్పుడైతే వీడిని ప్రైజ్ చేయడం దావీదుని ప్రైజ్ చేయడం మొదలుపెట్టారో ఆయనకు మనసులో ఒక బాధ అనేది ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ దావీదుని అభిషేకించుంటాడు, రాజుగా అభిషేకించుంటాడు కాబట్టి ఈయనకి కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇదే అధ్యాయం 20వ అధ్యాయంలో ఈ 31వ వచనంలో చూస్తే కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు కదా, కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించాడు, నిజముగా అతడు మరణమును కలుగుదని చెప్పాను. ఎందుకు అంటే ఆ భయం ఎలా ఉంది అంటే దావీదు కనుక బ్రతుకుంటే రాజ్యము దావీదుకి వెళ్ళిపోతుంది అనే భయం మరి ఇక్కడ సౌలులో కనపడుతుందండి. దానికోసం
సగం మరి ప్రజలు దావీదును ఫేస్ చేస్తారని ఒక పక్క కోపం ఉన్నా, అంతకుమించి కోపం ఏంటంటే ఆ వారసత్వం అనేది యోనాతానికి రాకుండా దావీదుకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తండ్రి తర్వాత కుమారుడికే వారసత్వం అనేది ఎవరన్నా ఆలోచించుకుంటారు. మరి ఇక్కడ కూడా మరి ఇది అన్నాడంటే ఆ కుమారుడు యెషయా కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలం నీకైనాను రాజ్యంకైనాను స్థిరత కలగదు కదా. అంటే ఏదంటే ఈ రాజ్యం ఎవరికి వెళ్ళిపోతుంది, దావీదు దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి స్థిరత్వం అనేది ఉండదు. కాబట్టి ఈయనకి రోజు రోజుకి కోపం పెరిగిపోవడం కారణం ఏంటంటే రాజ్యం మా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, తర్వాత నా వారసులకి ఈ రాజ్యం ఉండదు అనేది మరి ఈ యొక్క సౌలులో బాగా నాటుకుపోయిన దాన్ని బట్టి అతను మరణానికి అర్పుడే అని చెప్పేసి ఆయన మరి దావీదు వెనకాల పట్టడం అనేది మనం ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నామండి. అంటే ఎందుకు రోజు రోజుకి పెరిగిపోతుందంటే కారణం ఏంటంటే మరి ఆ రాజ్యాన్ని మరి అతను స్థిరపరుస్తాడు, మన దగ్గర రాజ్యం ఉండదు అనేది ఆయన ముందుకంటే దేవుడు అభిషేకించాడు కాబట్టి ఈ విధంగా మరి రాజ్యం దేవుడు అతనికి స్థిరపరుస్తాడు కాబట్టి మనకు రాజ్యం ఉండదు, కాబట్టి అతను చంపేయటమే కరెక్ట్ అనే ఉద్దేశంతో మరి రోజు రోజుకి మరి పెరిగిపోవటం, అసూయ పెరిగిపోవటం అనేది మనం చూస్తున్నాం. ఎందుకు అంత కోపం? ఆ కోపంలో మరి ఆ కోపం అనేది వదలలేకపోతున్నాడు. ఎందుకంటే అది చివరికి ఎందుకంటే తన మరణాన్ని తన తెచ్చుకునేంత కోపాన్ని ఈ దగ్గర మనం చూస్తున్నాం. ఇదే కోపం మనం ఎవరి దగ్గర చూస్తామంటే హామాను దగ్గర కూడా చూస్తామంటే హామాను కూడా అంత కోపం, ఎంత కోపం అంటే మరి మొద్దుకైన ఒక్కడనే చంపితే అది స్వల్ప విషయం అని తలంచి మొత్తం ఆయన యూదులు మొత్తాన్ని చంపేయాలని ఆలోచించాడు. అంటే కోపము ఎంతవరకు వెళ్ళిపోతుంది, అసూయ ఎంతవరకు వెళ్ళిపోతుంది అనేది మనం ఒకసారి కోపం బట్టి నిజంగా తన కొడుకుని కూడా చంపడానికి వెనదీయలేదు. ఈ మాట మాట్లాడిన తర్వాత 33వ విషయం అండి 32 అంతటా యోనాతాను అతనెందుకు మరణ శిక్ష నొందలేను, అతను ఏం చేశానని సౌలును అడగగా సౌలు అతనిని కొడవలనని పిలిపిస్తాడు. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను చూడండి. ఒకసారి అడిగినందుకు యోనాతాను అతను ఎందుకు మరణశిక్షణ పొందవలను, అతడు ఏమి చేసిన సౌలును అడగా సౌలు అతనిని పొడవాలని ఈటి విసిరాడు. అంటే కొడుకును కూడా దావీదును బట్టి మరి కొడుకును కూడా చంపడానికి ఈటి విసిరాడంటే ఎంత కోపంతో రగిలిపోతున్నాడు. ఆ టైంలో మరి కొడుకును కూడా అంటే దావీదుకి సపోర్ట్ చేస్తున్నాడని కొడుకును కూడా మరి చంపేయాలని మరి చూసేంతగా మరి సౌలు కోపంతో రగిలిపోతున్నాడు. కాబట్టి ఈ రోజున అంటే కోపం ఎంతవరకు పోయిన వారమే మరి చక్కగా కోపం గురించి చూశారు, చక్కగా చెప్పారు. ఎందుకంటే దేవుని నీతిని నెరవేర్చదు అని. కాబట్టి ఈ రోజు సౌలు కోపం రోజు రోజుకి ఎంతగా పెరిగిపోతుందంటే కొడుకులు అంటే దావీదుకి సపోర్ట్ చేసిన కొడుకును కూడా చంపేంతగా. ఎందుకు దావీదుకి సపోర్ట్ చేస్తున్నాడు? వీళ్ళిద్దరు కూడా ప్రాణ స్నేహితులు, వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళ ప్రాణం ఒకరిలో ఉంది కాబట్టి అంతగా ప్రేమించుకున్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని అంటే మరి దావీదును ఇక్కడ హెల్ప్ చేయాలి, తండ్రికి సహాయం చేయాలని యోనాతాను ఎంతగా ప్రయాసపడుతున్నాడో ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ దావీదు మరి దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకున్నాడని చెప్పేసి మరి దేవుడు చెప్తున్నాడు. మరి ఇదంతా కూడా ఏంటి ప్రభు అంటే దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, దావీదు దేవుడి నివాస స్థలముగా చేసుకున్నాడు కాబట్టి దావీదుని మరి దేవుడు కాపాడుతున్నాడని మరి దేవుడు తెలియజేశాడు. 91వ కీర్తన 9వ వచనంలో యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును చాలదండి. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేశాడంటే దేవుడిని నివాస స్థలంగా చేసుకున్నాడు కాబట్టి దేవుడిని అతను కాపాడుతున్నాడు, దేవుడే అతను కాపాడుతున్నాడు అని ఈ యొక్క అధ్యాయం చదివినప్పుడు ప్రభు ఏం చెప్పాలన్నప్పుడు దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే దేవుడిని నివాస స్థలంగా దావీదు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయనకి ఏ అపాయము రాకుండా దేవుడు అతన్ని కాపాడుతున్నాడు. ఎందుకంటే ఎన్నిసార్లు ఈటి విసినా కానీ ఎన్నిసార్లు దావీదు తప్పించుకోగలుగుతున్నాడు అంటే అది కేవలం దేవుడు మరి ఆయనలో నివాసంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు దావీదు మరి ఎన్నిసార్లు తప్పించుకోగలిగాడు. ప్రతిసారి కూడా మరి యుద్ధానికి వెళ్తున్నాడు, యుద్ధంలో జయిస్తున్నాడు, మరలా వస్తున్నాడు, మరలా దురాత్మ వస్తుంది, మరలా ఇవన్నీ కూడా రొటీన్గా జరుగుతున్నా కానీ దేవుడిని అతను నివాస స్థలంగా చేసుకున్నాడు కాబట్టి ఈరోజు మరి దేవుడు అతను కాపాడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం కూడా ఏంటంటే మరి మన పరిస్థితులను బట్టి మనం కూడా ఏంటంటే దేవుడిని నివాస స్థలంగా చేసుకోవాలి. మరి వీళ్ళిద్దరూ యోనాతాను ఎంతగా మరి సహాయం చేస్తున్నా కానీ దేవుని సహాయం లేకుండా అయితే మరి దావీదు మరి తప్పించుకోలేడండి. ఎందుకంటే ఈజ విస్తున్నప్పుడు అయితే యోనాతాను దగ్గర ఉండట్లేదు, కానీ అక్కడ దేవుడే సహాయం చేస్తున్నాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి యోనాతాను తను పారిపోమని చెప్పి చెప్పడం,
మరి తను కూడా తన గురించి అబద్ధం చెప్పడం కూడా ఈయనకి అర్థమైపోతుంది సౌలుకి. అతను తన తండ్రి అతను ఏదో ఒక సమయం ఎందుకు రాలేదని అన్నప్పుడు దావీదు బెత్లెహేము పోవాలని కోరి దయచేసి 29 అండి, దయచేసి నన్ను పొమ్మని పట్టణం మందు నా ఇంటికి బలి అర్పించబోచున్నాను, నీవు రావాలని అడిగి సహోదరుడు నాకు ఆజ్ఞాపించిన కనుక నీ దృష్టికి దయనొందిన వాడైతే నేను వెళ్ళి నా సహోదరులకు దర్శించినట్లుగా నాకు సెలవుమని బ్రతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొని. అంటే సౌలుకి ఈ యోనాతాను అబద్ధం చెప్పాడన్న విషయం కూడా అర్థమైపోతుందండి. ఎందుకంటే ఈయన ఎంత కోపంగా ఉన్నాడంటే ఏది చెప్పినా కానీ వినే స్టేజ్లో సౌలు లేడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి అందుకనే దేవుడు అతన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం అనేది మనం చూస్తున్నాం. కానీ సౌలుకు మాత్రం ఎంతసేపు దావీదును చంపేయాలని, లేకపోతే మన యొక్క పరిస్థితులు మరి వీళ్ళిద్దరు మన రాజ్యం పోద్దన్న ఉద్దేశం మరి వీళ్ళలో కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను కాపాడుకోవడానికి ఎప్పుడు సహాయం చేస్తాడండి. కాబట్టి ఆయన అందుకనే మనం కూడా ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు మరి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి నిజంగానే మరి వాళ్ళ ప్లేస్ కాదు అది. కానీ దేవుడు 40 సంవత్సరాలు వారితో ఉన్నాడు అంటే దేవుడు మరి వారిలో ఉన్నట్టే కదండి, వాళ్ళని నివాసస్థలంగా చేస్తున్నారు. కాబట్టి దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళు నడిపించి తర్వాత వాళ్ళకి స్వాస్థాలుగా మరి దేవుడు ఇచ్చాడు. అట్లాగే మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని పెట్టలేమని చెప్తున్నామంటే మనం కూడా ఎలా ఉండాలంటే దేవుణ్ణి మన నివాస స్థలంగా మనం ఉండాలండి. ఎందుకంటే ఆయన మనలో ఉంటేనే మనం కూడా ఈ విధంగా తప్పించబడతాం. మనం తప్పించబడాలి. ఏ అపాయం మనకు రాదు అంటే అపాయాలు వస్తాయి, కానీ అపాయంలో నుంచి కూడా దేవుడు తప్పించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని నివాస స్థలంగా మన మనసులోనే మార్చుకోవాలి, మన హృదయాన్ని మార్చుకోవాలి. మన జీవితాలు ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో అప్పుడే మనం కూడా మరి దేవునికి ఇష్టలుగా ఉంటాము. ప్రతి విషయంలో నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు అనేది మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవునితో అడ్డుకట్టబడి ఉంటే, దేవుని మన హృదయంలో ఉంచుకుంటే, ఎందుకంటే అనేకమైన విషయాలు మనం రోజులో చూస్తూ ఉన్నాం చాలాసార్లు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే ప్రజలు ఎలా ఉన్నారో అనేది కూడా అర్థమవుతుంది. ఎంత భయంకరమైన స్థితిలో మన రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మరి ఎంతగా దేవుడు లేకుండా చేయాలని మరి చర్చెస్ని కూడా ఈరోజు మరి కూల్ చేయడం, ఈరోజు మరి ఆరాధన జరగకుండా చేస్తాం. కానీ దేవుడు తన ప్రజల్ని ఎలా కాపాడుకుంటున్నాడు అనేది ఎందుకంటే మన ప్రార్థన, మన యొక్క అందున ప్రార్థన మన ప్రజల ప్రార్థన కొరకు మరి దేవుడు చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం కాపాడబడాలి అంటే అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా మనం కాపాడబడాలంటే ముందుగా మనం ఎలా ఉండాలి అంటే దేవుడిని నివాసాలంగా చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు మరి దేవుడు మనల్ని కాపాడుకుంటాడు. దేవుడితో నిజంగానే మనం కూడా అలాంటి స్నేహం చేయాలి. యోనాతాను ఏ విధంగా అయితే దావీదుతో స్నేహం చేశాడో మనం కూడా అలాంటి స్నేహం దేవుడితో కలిగి ఉండాలి అనేది మరి ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దేవుడితో స్నేహం చేసినప్పుడు అన్ని విషయాలు చక్కగా దేవుడితో మనం చెప్పుకోగలుగుతాం, మాట్లాడగలుగుతాం. కాబట్టి దేవుడు కూడా ఆ స్నేహం మరి వాళ్ళ స్నేహాన్ని బట్టి వాళ్ళిద్దరిని కూడా చక్కగా లాస్ట్ మరి వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. ఎక్కడి వరకు అంటే తన పిల్లల వరకు కూడా ఇది యెహోవా సాక్షిగా ఉండాలని వాళ్ళు తెలపడుతున్నారు. వాళ్ళ స్నేహం ఎంతగా స్నేహం అంటే తరతరాలకి స్నేహం ఉండాలని చూస్తున్నారు. కానీ వీళ్ళు ఇద్దరితోనే ఎండ్ అయిపోవాలని చూడట్లేదు. అంటే వాళ్ళిద్దరి స్నేహం అంత బలమైన స్నేహం. కాబట్టి మన స్నేహం కూడా ఎలా ఉండాలంటే దేవుడితో మన స్నేహం కాదు, మన పిల్లలు కూడా దేవుడితో స్నేహం చేసి అంతగా మనం దేవుడిని మనం చూడాలి. చాలా మొన్న ఒక సాక్ష్యం చూశానండి. ఒక ఆయన వాళ్ళ ముత్తాత సేవకుడు అంట. అయితే తర్వాత తన తాత కానీ తన తండ్రి కానీ ఇద్దరు కూడా మామూలుగానే లోకంలో మామూలుగానే ఉద్యోగాలు చేసుకుని మామూలుగానే జీవించారు. కానీ వాళ్ళు ఏం సేవ చేయలేదు. కానీ 4వ తరానికి వచ్చేసరికి అతను మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. కానీ ఎక్కడ నెమ్మది సమాధానం ఉండట్లేదంట. డబ్బులు ఉన్నాయంట, నెమ్మది ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. కానీ ఏయో పిచ్చి కళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి ఒక సేవకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ఆయన దగ్గర చెప్తున్నాడు. మీ ముత్తాత చేసిన సేవ ఈరోజు నీ మీద పనిచేస్తుంది. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మళ్ళీ మీ తాత చేసిన సేవ నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి నీకు సమాధానం లేకపోతే కారణం ఏంటంటే శత్రువు నీ మీద ఏలుబడి చేస్తుంది. నువ్వు సేవకు రాకుండా ఉండడానికి ఈ విధంగా శత్రువు ముందుగానే అలవాటు చేస్తుంది. కాబట్టి నువ్వు మళ్ళా దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా నువ్వు మళ్ళా సేవ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడని చెప్పేసి ఆయన సేవకుడు మరి ఆయన ఆశీర్వదించి పంపించాడు. నిజంగా అంటే అలా తాత ముత్తాతలు చేసిన సేవ
మరి 4వ తరాని వరకు ఉందంటే నిజంగా దేవునితో మనం కలిసి ఉన్నప్పుడు మనం తర్వాత తరాలకి ఎలాగ దేవుడు లేవనెత్తుతాడు అనేది కూడా మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ లోకంలో మనకు కనబడుతుందండి. కాబట్టి మనం స్నేహంగా దేవుడితో ఉంటే మన పిల్లలకు కూడా ఆ ఆశీర్వాదం అనేది మనకు ఫ్లో అవుతుంది. ఎందుకంటే దేవుడు 1000 తరాలు ఆశీర్వదిస్తున్న దేవుడు. మరి అలాంటి మనం స్నేహం చేస్తే మన పిల్లలు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆ స్నేహం అంత గొప్పది. ఎందుకంటే మన పిల్లలను కూడా ఇక్కడ కూడా దావీదుని కూడా అంటాడు, మన పిల్లలకు కూడా ఈ స్నేహం ఉండాలి అని చెప్పేసి అన్నప్పుడు నిజంగానే దావీదు యోనాతాను కొడుకు మెఫీబోషెతు తర్వాత అధ్యాయంలో వస్తాడు. ఆయన ఎక్కడో ఉంటాడు, తీసుకొచ్చి మళ్ళా మరి యోనాతాన్ని బట్టి మరి అతను రాజ్యాన్ని అన్ని అప్పగించడం అనేది మనం తర్వాత చూస్తాం. అంటే దేవుని యొక్క స్నేహం మనం అంటే దేవునితో స్నేహం చేసినప్పుడు అంటే మనుషులతో స్నేహం చేసుకుంటే దేవునితో ఇందాక కూడా అన్నాడు, మనుషులను ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఎంత మేలు అంటే తరతరాలకు మేలు అండి. అది మనకే మేలు కాదు, తరతరాలకు మేలు. కాబట్టి అలాంటి మేలు మనం పొందుకోవాలంటే నిజ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే సొంత రక్షకుడిగా కాదు, ప్రాణ స్నేహితుడిగా మనం ఎప్పుడైతే మనం ఆయనతో అంటే ప్రాణ స్నేహితుడిగా అంటే ఆయనతో మిళితమైపోవాలి. అంటే స్నేహితుడి గురించి చెప్పినప్పుడు ఒక 6 నెలలు అయితే ఈడైపోతాడు, ఆడైపోతాడంట. అంటే స్నేహం అనేది అంతగా ఉంటుంది. కాకపోతే మన చిన్నప్పటి నుంచి దేవుడు తెలుసు, కానీ మరి అంతగా స్నేహం చేయలేకపోతున్నాము, అంతగా దేవునితో మిళితం అవ్వలేకపోతున్నాం. అంటే మరి ఆ స్నేహం అనేది దేవునితో మనం చేయలేకపోతున్నాం అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కానీ అలాంటి స్నేహం మన దేవునితో కనుక చేస్తే నిజంగా తరతరాలకు అది ఆశీర్వాదకరం అండి. ఎందుకంటే మనం చేసే స్నేహం మన పిల్లలు కూడా దేవుడు స్నేహం చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మనల్ని బట్టి మరి దేవుడు కూడా మరి అలాంటి ఆశీర్వాదం అనేది బిడ్డలకి అనుగ్రహిస్తాడని తెలియజేస్తాను. కాబట్టి ఈ విధంగా దేవుడు ఇప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికే ఉన్నాడు, కానీ ఇప్పుడు కూడా ఎందుకంటే కాకపోతే మన జీవితాలు ఎందుకంటే ఆయన యోబుతో కూడా అంటాడు, అతడు 1వ అధ్యాయంలో మనం కూడా మాట చెప్పారు, అతడు న్యాయవంతుడును దేవుని యథార్థవంతుడును విసర్జించిన వాడు. కాబట్టి అతను అలా ఉన్నాడు కాబట్టి అతని చుట్టూ ప్రాకారం ఉంది అనేది మనం చూస్తున్నాం. పదవ క్వశ్చన్ అండి, నీవు అతని చుట్టూ కంచె వేసేది కదా, నీవు అతని చేతి పనిని దీవించిన చేత అతని ఆస్తి విస్తరించినది. ఎందుకంటే అతను మరి అది ఎలా ఉన్నాడంటే మరి యోబు గురించి దేవుడు చెప్తున్న మాట, మరి యథార్థవంతుడు భయభక్తులు కలిగిన వాడు. మరి ఈయన కూడా మరి దేవునితో అంతగా సహవాసం చేశాడు కాబట్టి ఈయన ఏంటంటే ఈ సమస్తాన్ని కూడా ఏం చేశాడు, కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి తీరు కదా. అంటే శత్రువు వచ్చి చెప్తున్నాడు కంచె వేసి తీరు కదా. అంటే మరి మనం కూడా మరి అలా ఉంటే మనకు కలిగిన సమస్తాన్ని బట్టి కూడా దేవుడు కంచి వేస్తాడంటే మన పిల్లల చుట్టూ కంచి వేస్తాడు, మన చుట్టూ కంచి వేస్తాడు. ఏ అపాయము ఈ గుడారము సమీపించదు అనే మాట మన జీవితంలో స్థిరపడాలంటే మనం కూడా మరి ఇలా మరి దేవుని యందు యథార్థత కలిగి మరి భయభక్తి కలిగి ఉంటే, ఎందుకంటే ఈ మాట దేవుడు చెప్పడమే కాదండి, నా జీవితంలో కూడా నేను ఒకసారి చూశానండి. ఎందుకంటే దేవదూతలు వచ్చి నీకు అపాయం లేదు, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకొందురు అంటే మరి ఈ వాగ్దానాన్ని కూడా నేను ఒకసారి చూశాను. ఎందుకంటే యాక్సిడెంట్ అవ్వాల్సిన విషయంలో కూడా దేవుడు ఎంతగా కాపాడాడో అనేది నా జీవితంలో నేను అనుభవించాను. కాబట్టి అంటే దేవుని కలిగి ఉన్నప్పుడు దేవునితో ఆ ఫ్రెండ్షిప్ అనేది మనతో దేవునితో మనం చేస్తే మాత్రం నిజంగా దేవుడు మనల్ని ఎంతగా తప్పిస్తాడో, ఎంతగా మన ప్రేమను ఆయన ఎంతగా మనల్ని ప్రేమించినప్పుడు ఆయన కూడా ఎంత ప్రేమిస్తాడో, నిజంగా మనల్ని ఎంత గర్వపరుస్తాడో అనేది మరి నిజంగా కొంతమంది భక్తుల జీవితాల్లో చూసినప్పుడు మరి యేసుని చూసాం, మరి ఇందాక మొద్దువేయని చూసాం. మొద్దువేయనంటే ఒక్కనే కాదు, మొత్తం యోధా గోత్రం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయాలనుకున్నాడు. కానీ మరి దేవుడు ఆ హామాన్ని తీసేసి మరి ముద్దుగైకి మరి ఆ సింహాసనాన్ని ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడి విషయంలో మనం ఎప్పుడూ కూడా యథార్థత కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని కూడా మరి ఆ విధంగానే దేవుడు గణపరుస్తాడు. కాబట్టి మనలో ఉన్న ఈ కోపాలు ఈ కోపం ఎందుకంటే నాలో నుంచి ఇది పోతుంది, ఈ రాజ్యం నాలో నుంచి పోతుంది అనుకుని మరి దేవుడు దావీదుని చంపేయాలనుకున్నాడు. కానీ దావీదుని దేవుడు స్థిరపరిచాడు. ఆ యొక్క రాజ్యాన్ని మరి రాజుగా దేవుడు స్థిరపరిచి ఇప్పుడు కూడా దావీదు రాజుగానే మనం చెప్పుకుంటామంటే అంతగా స్థిరపరిచాడంటే భూమి ఉన్నంతకాలం దావీదు గురించి చెప్పుకునేంత స్థిరత్వాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. అబ్రహాం తండ్రిగా మనం చెప్పిన అబ్రహాం గురించి కంటే దావీదు గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటామంటే ప్రతి చోట.
ఎందుకంటే అప్పుడు విశ్వాసులకు తండ్రి అని అబ్రహాం గురించి చెప్పుకుంటాం, కానీ దావీదు గురించి అయితే మరి రోజు కూడా చెప్పుకుంటానే ఉంటాం. ఎందుకంటే సామెతలు అనేది చాలామంది ప్రతిరోజు కీర్తనలు ప్రతిరోజు చదువుతూనే ఉంటారు. అసలు లెగడంతో స్టార్ట్ చేయడమే కీర్తనతో స్టార్ట్ చేస్తుంది. 23వ కీర్తన, 91వ కీర్తన. చాలామంది 91వ కీర్తన, 23వ కీర్తన, 120వ కీర్తన చదవకుండా బయటికి వెళ్ళరు, లెగరు. ఎందుకంటే ప్రతిరోజు దావీదుని గుర్తు చేసుకునే లెగిస్తాం. అంటే దేవునితో పాటు దావీదు కూడా అంత ప్రత్యేకమైన రోల్ ఉంది కాబట్టి దావీదు ఏం చేశాడంటే తనని దేవుడికి నివాస స్థలంగా చేసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం కూడా నివాస స్థలంగా చేసుకుంటే దేవుడు మనల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తాడని తెలియజేస్తూ దేవుడి వాక్యం గురించి